సార్ ఇప్పుడు లాహిరి లాహిరిలో వస్తే ఒక ఇమేజ్ ఇప్పటికి కూడా ఆదిత్యవం అంటే అసలు ఆ పాటలు కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కానీ అదంతా ఉంటుంది, అదంతా మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా మందికి ఉంది. దానికి మీరు ఏం సంబంధం చెప్తారు అలాంటి ఆడియన్స్కి? అంటే అది మంచి ప్రాజెక్ట్స్ రాలేదు, మంచి డైరెక్టర్స్తో నాది అంటే మంచి సినిమాలు పడలేదు. సో అందుకే అట్లాంటి ప్రాజెక్ట్స్ రాలేదు, అట్లాంటి ఇమేజ్ ఆ ఇమేజ్కి కానీ అంత పెద్ద సినిమాలు నేను వర్క్ చేయలేదు. అందుకే ఇట్లాంటి గ్యాప్ ఇట్లాంటి అది వచ్చిందండి. కానీ ఓకే, అది ఒక కాలం, ఇది ఒక కాలం. మళ్ళీ ఇంకొక రూపంలో, మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా, మళ్ళీ ఒక మంచి నటుడుగా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందండి. నాకు చాలా నమ్మకం ఉంది ఈ ఇన్నింగ్ ఇంకా బెటర్, ఇంకా బెస్ట్ అవుతుందండి. అంటే మీ సెలక్షన్, మీ యాక్టింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మీ యాక్టింగ్లో చాలా సింపుల్గా చేస్తారు, న్యాచురల్గా అనిపిస్తుంది. కామెడీ చేసినా, ఫన్ చేసినా, ఇంకేం చేసినా కూడా. సో ఇటువంటి మీరు రాను రాను ట్రాక్ మార్చారు ఇప్పుడు దహనంతో. ఈ ట్రాక్ మార్చడానికి ఏంటి కొత్త ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? కొత్త ప్లాన్స్ అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా రావాలి అట్లాంటి ఆలోచనతోనే. ఎందుకంటే ఆర్టిస్ట్కి అంటే అంత భారం కానీ, అంత ఆబ్లిగేషన్స్, అంత బాధ్యతలు ఆర్టిస్టులకి అంత లేవు. అంటే ఓన్లీ మాత్రం హీరో ఉన్నప్పుడు చాలా ప్రెషర్స్ వస్తాయి. సినిమా ఎందుకు నడలేదు, ఈయన హీరో. కానీ ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మనం ఓన్లీ మాత్రం పాత్రలకి కానీ క్యారెక్టర్కి న్యాయం చేయాలి. సో ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్లో విలన్ రోల్ కూడా చేస్తున్నాను. సో అట్లాంటి నేను ఒక ఆర్టిస్ట్గా మంచి పాత్రలు, మంచి క్యారెక్టర్లు చేయాలి. అట్లాంటి ఆలోచనతో నేను దహనం సినిమా సెలెక్ట్ చేశాను.